అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నెమ్మదిగా తగ్గుతుంది అనుకున్న గోదావరి 43-48 అడుగుల వద్ద ఉన్న గోదావరి అయితే ఈ రోజు 53 అడుగులు చేరుకుంది భద్రాచలం వద్ద. ఈ నేపథ్యంలో చూసుకుంటే భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. ఇంటినైతే దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువకు విడుదల చేసిన నీరంతా కూడా పోలవరం వయా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం అయితే 13.95 అడుగులకి నీటి మట్టం చేరుకోవడంతో 2వ ప్రమాద హెచ్చరికనైతే అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే 13,96,000 క్యూసెక్ల నీటినైతే దిగువకు 175 గేట్లని ఎత్తివేసి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఏజెన్సీ ఏరియాలన్నీ కూడా రాకపోకలు ఆల్మోస్ట్ ఆల్ బంద్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారుగా 150 నుంచి 170 గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. ఎందుకంటే కాజువేలపై నుంచి కావచ్చు, కలవట్లపై నుంచి కావచ్చు నీరు రోడ్ల మీదకి చేరుకోవడంతో సుమారుగా నిన్న మొన్నటి వరకు కూడా మోకాళ్ళలోతూ ఉన్న నీరు ఇప్పుడు నడుము వరకు చేరుకోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా చూసుకుంటే పోనవరం, వియ్యార్పురం, చెంతూరు, అదేవిధంగా ఏటపాక ఈ ఏజెన్సీ ఏరియాలన్నీ కూడా తీవ్రంగా ప్రజలందరూ కూడా తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమందిని అయితే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే రాజమండ్రి వద్దన కూడా ఒక 200 మందిని 2 పునరావాస కేంద్రాలకైతే ఇక్కడ కలెక్టర్ తరలించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇంకా ఎంతకాలం ఈ వరద కష్టాలు అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎగువన ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కురుస్తున్న వర్షాలకు నీరంతా కూడా భద్రాచలం వద్ద చేరుకుంటుంది. భద్రాచలం వద్ద నుంచి నేరుగా పోలవరం చేరుకుంటుంది. పోలవరం నుంచి అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చేరుకుంటుంది. ఇక్కడ నుంచి లంక గ్రామ ప్రజలకు ఏదైతే పోలవరం దగ్గర ఉన్న లంక గ్రామ ప్రజలు అవ్వచ్చు, ఏజెన్సీ ప్రజలు అవ్వచ్చు, ఒక పక్క గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంటే ఇంకో పక్క శబరి నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ 2 నదులు కలవడంతో ఉగ్ర రూపాన్ని అయితే గోదావరి దాల్చుకుంటుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడైతే గండిపడే అవకాశం ఉన్నదో, ఎక్కడైతే వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉండి గట్టు వీక్గా ఉందో అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే బొబ్బిలంక వద్ద ఏదైతే రాజనగరం నియోజకవర్గం ఉందో, రాజనగరం నియోజకవర్గం సంబంధించి సీతానగరం మండలంలోని బొబ్బిలంక వద్ద కూడా ఏదైతే గండిపడే అవకాశం ఉందో అక్కడికి ఆల్రెడీ ప్రస్తుత ఎమ్మెల్యే చేరుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే అక్కడ ఇసుక బస్తాలు కానివ్వచ్చు, అక్కడ మట్టిని సరిచేసే విధానం అయితే అధికారులు మరమ్మతులు అయితే చేపట్టారు. కానీ అది ఎంతవరకు ఆగుతుంది అనేది అయితే ఇప్పటివరకు తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఎట్టకేలకు చూసుకున్నట్లయితే వరద ఉధృతి అయితే తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పుకోవాలి. రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికైతే అన్ని సౌకర్యాలు అందించాలంటూ కూడా అటుపక్కన కలెక్టర్స్ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారులు అయితే పూర్తి అప్రమత్తతో ఉండి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ప్రజలకు కలగకుండా చూసుకునే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏ నేపథ్యంలో అయినా సరే ఎంత విపత్తు వచ్చినా ఎదుర్కొంటామని ముందుగానే అధికార యంత్రాంగం అప్రమత్తం అవడంతో ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేకపోయినా సరే తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు పడుతున్నారు. ఎందుకంటే నిత్యావసరాలకు బయటికి రావాలన్నా, లేదంటే పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు వారి రేషన్ కానీ ఇవన్నీ ఏదైనా అక్కడ ఉండే పరిస్థితి అయితే ఒక 4 రోజులు 5 రోజులు అయితే సరిపోతుంది. కానీ ఇంటికి వెళ్ళిపోతాం అనే పరిస్థితిలో తిరిగి మళ్ళీ వరద పుంజుకోవడంతో ఏదైతే వరద నీటి మట్టం పెరగడంతో మళ్ళీ తిరిగి వరద రావడం, వారందరూ కూడా నిరాశలో అయితే ఉన్నారు. ఈ పరిస్థితిలో చూసుకుంటే ఇంకా ఎన్ని రోజులు ఈ వరద ఉధృతి కొనసాగుతుంది అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. అదే ఇదే విధంగా ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటే కనుక 3వ ప్రమాద హెచ్చరిక కూడా రేపు ఉదయం వచ్చే అవకాశం ఉంది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ బాలుతో శంకర్, ఆర్టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.